నాణ్యమైన కాఫీ గింజలకు, సహజ సిద్ధమైన తేనెకు దేశ ప్రసిద్ధిగాంచిన విశాఖ మన్యం ఇప్పుడు సుగంధ ద్రవ్యాల సాగులోనూ పేరు గడిస్తోంది. ముఖ్యంగా మిరియాల సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతోంది. అయితే దేశీ రకాల పెంపకంతో దిగుబడులను అంతగా పొందలేకపోతున్నారు. కాబట్టి కొత్తగా మిరియాల సాగు చేపట్టేవారు రకాల ఎంపికతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపడితే మంచి దిగుబడిని పొందవచ్చని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శివకుమార్. మిరియాలు బహువార్షిక తీగజాతి మొక్క. ఎండిన మిరియాల గింజలను నల్ల మిరియాలు అని, పై చర్మం తీసివేసి ఎండబెట్టిన మిరియాలను తెల్ల మిరియాలు అని పిలుస్తారు. మిరియాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలోని పర్వత శ్రేణి ప్రాంతాలైన చింతపల్లి, పాడేరు, అరకులతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం ప్రాంతాల్లో అధికంగా పండుతాయి. సముద్ర మట్టం నుండి 500 నుండి 1700 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతాలలో పండించవచ్చు. అయితే ఈ పంటకు 1250 నుండి 2000 మిల్లీమీటర్ల వర్షపాతం అవసరం. 10 డిగ్రీల నుండి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటాయి. ఈ పంట సాగు చేయడానికి నీరు ఇంకే ఎర్ర నేలలు, లేటరైట్ నేలలు అనుకూలం. సాధారణంగా తీగ అడుగు భాగం నుండి భూమికి సమాంతరంగా పెరిగే తీగను 2 నుండి 3 కణుపులు గల చిన్న కొమ్మలను కత్తిరించి నాటాలి. ఈ కొమ్మలను మార్చి, ఏప్రిల్ నెలలో తీసుకుని నారుమడిలో లేదా పాలిథిన్ సంచుల్లో నాటుకుని జూన్, జూలై నెలల్లో ప్రధాన పొలంలో నాటుకోవాలి. మిరియాల తీగలు వేయడానికి 3 సంవత్సరాల ముందుగా సిల్వర్ ఓక్ మొక్కలను 2.5 x 2.5 మీటర్ల ఎడంలో పెంచాలి. సిల్వర్ ఓక్ మొక్క మొదలు వద్ద ఉత్తర దిశగా 50 x 50 x 50 సెంటీమీటర్ల పరిమాణం గల గోతులు తీయాలి. అందులో మిరియాల తీగలను నాటాలి. ఎకరాకు సుమారు 640 తీగలు అవసరం పడుతుంది. అయితే ఏజెన్సీ రైతులు దేశీ రకాలని సాగు చేయడం, సరైన యాజమాన్య పద్ధతులను పాటించకపోవడం వలన అధిక దిగుబడులను పొందలేకపోతున్నారు. ప్రస్తుతం మిరియాల్లో అధిక దిగుబడులు ఇచ్చే పలు రకాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. కొత్తగా నాటాలి అనుకునేవారు రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులను పొందవచ్చని సూచిస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శివకుమార్. మనకి మిరియాల సాగు చూసుకున్నట్లయితే ముఖ్యంగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు, చింతపల్లి, అరకు రీజియన్, తర్వాత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఎక్కడైతే ఈ కొబ్బరి సాగు ఉందో మిరియాల సాగు అనేది చేయడం జరుగుతుంది. ఇందులో కొన్ని మెలకువలు అయితే పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రకాలను చూసుకున్నట్లయితే కరిముండ అనే దేశవాళీ రకంతో పాటు పన్నీరు వన్ అనే రకం, ఐఏఎస్ఆర్ శక్తి అనే రకం, ఐఏఎస్ఆర్ తేవం అనే రకం, ఈ 2 రకాలు కూడా పైటొప్తర మొదలు కుళ్ళు తెగులను తట్టుకుంటాయి. వాటితో పాటు మలబార్ ఎక్సెల్ అని, పౌర్ణమి, పంచమి అనే రకాలు, కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అభివృద్ధి పరిచిన పన్నీరు 2, పన్నీరు 3, పన్నీరు 5 అనే రకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. రకాలను ఏంటంటే మనం 3 నుంచి 4 నెలల వయసు కల నర్సరీ మొక్కలని మనం తీసుకొని, ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే సిల్వర్ ఓక్ అనే రకాన్ని స్టాండర్డ్గా వాడతాం. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ కోకోనట్ గార్డెన్స్లో వేసుకున్నట్లయితే కోకోనట్ ట్రీని మనం స్టాండర్డ్గా ఉపయోగించుకుంటాం. ప్రతి స్టాండర్డ్కి ఆపోజిట్ సైడ్ 2 మొక్కలు వేసుకున్నట్లయితే మనకి కోలం అనేది బాగా వచ్చి ఈల్డ్ అంటే దిగుబడి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఏంటంటే 3 నుంచి 4 నెలలు వయసు కలిగిన మొక్కని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి 3 నుంచి 4 సంవత్సరాల తర్వాత మొక్క అనేది కాపుకు రావడం జరుగుతుంది. సో మనకి మొదల దగ్గర ఎక్కువగా నీరు నిల్చోకుండా తడి మాత్రం ఉండేటట్టు చూసుకోవాలి. మొదల దగ్గర ఎక్కువగా నీరు నిల్చుకున్నట్లయితే మనకి ఈ మొదల కుళ్ళు తెగులు అనేది ఎక్కువగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ మొదల కుళ్ళు తెగుల్ని కంట్రోల్ చేయడం కోసం సేంద్రీయ పద్ధతిలో అయితే బోర్డో మిశ్రమం అనేది మనం ప్రతి 3 నెలలకు ఒకసారి, అంటే వర్షాలు పడకముందు ఒకసారి, వర్షాలు పడిన తర్వాత ఒకసారి, తర్వాత సమ్మర్లో ఒకసారి, ఇలా 3 నుంచి 4 సార్లు మొక్క మొదట్లో కానీ మనం డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే ఈ మొదల కుళ్ళు తెగులు వ్యాప్తి అనేది కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎండ ఎక్కువగా ఉండి ఉత్పత్తి కండిషన్లు ఏంటంటే తామర పురుగులు కూడా ఎక్కువగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. సో తామర పురుగుల్ని కంట్రోల్ చేసుకోవడం కోసం సేంద్రీయ పద్ధతిలో అయితే మనకి వేప నూనె చేసుకోవచ్చు. అదేవిధంగా వేసవి సమయంలోన స్కేల్ ఇన్సెక్ట్స్ అంటే పొలుసు పురుగు అంటాము, అది కూడా ఏంటంటే ఎక్కువ తీవ్రంగా ఉంటుంది. సో ఆ పురుగులను కూడా కంట్రోల్ చేయడం కోసం వేప నూనెని 1000 ppm 5 ml per లీటర్ వేసుకోవాలి. అదే 10,000 ppm అయితే లీటర్కి 5 ml వేసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కంట్రోల్ చేయవచ్చు. అదేవిధంగా రసాయన పద్ధతిలో అయితే
రకరకాల కెమికల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇమిడాక్లోప్రిడ్ లీటర్కి 0.3 ml వేసి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా అసిఫేట్ అయితే 1.25 గ్రామ్ పర్ లీటర్ వేసి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగులు, స్కేల్ ఇన్సెక్ట్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. తర్వాత ఈ ఫైటోప్తెరా మొదలకుళ్ళు తెగులు కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కనుక బయో ఏజెంట్స్ అంటే ట్రైకోడర్మా విరిడిని ప్రతి 3 నెలలకి ఒకసారి పశువుల గత్తంతో కలిపి వేసుకున్నట్లయితే మనం ఫైటోప్తెరా మొదలకుళ్ళు తెగులు వ్యాప్తిని తగ్గించవచ్చు. అదేవిధంగా ఏంటంటే సెక్టిన్ అనే మందు కూడా మనకి అందుబాటులో ఉంటుంది. దాన్ని పిచికారీ చేయొచ్చు. తర్వాత అదేవిధంగా మొక్క మొదట్లో కూడా లీటర్కి 2 గ్రాముల చొప్పున కలిపి వేసుకున్నట్లయితే మొక్క మొదలు శుభ్రంగా తడిచేటట్టు వేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మనకేంటంటే దిగుబడి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. మిరియాల మొక్క వేసుకున్న నుంచి 3 నుంచి 4 సంవత్సరాలు కాపు వచ్చినట్లయితే మన యాజమాన్య పద్ధతిని బట్టి 20 నుంచి 25 సంవత్సరాల వరకు మనకి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 8వ సంవత్సరం నుంచి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా మిరియాల మొక్కల్లో దిగుబడి నాటిన 3వ సంవత్సరం నుండి మొదలై 5వ సంవత్సరం నుండి మంచి దిగుబడులు వస్తాయి. 1 ఎకరాకు 250 నుండి 300 కిలోల ఎండు మిరియాల దిగుబడి వస్తుంది. 15 నుండి 20 సంవత్సరాల వరకు ఈ తీగలు దిగుబడినిస్తాయి. అయితే మిరియాల కోత కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గుత్తుల్లో 1 లేదా 2 గింజలు నారింజ రంగు లేదా ఎర్రగా మారిన తర్వాత కోత మొదలు పెట్టాలి. సాధారణంగా మిరియాల్లో పూత మే, జూన్ నుండి ప్రారంభమై ఆగస్టు వరకు కొనసాగుతుంది. గింజలు తయారు కావడానికి సుమారు 8 నెలల సమయం పడుతుంది. రకాన్ని బట్టి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలల్లో గుత్తులు కోయాలి. గుత్తులు కోయడానికి పొడవైన నిచ్చెనలు ఉపయోగించాలి. గుత్తులను నేలపై పరిచి కాలితో తొక్కి గింజలు వేరుపరచాలి. పశుపోషణ వ్యవసాయానికి అనుబంధం. రైతులను జీవాలాదుకుంటాయి. అయితే వాటి పోషణ, రక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వేసవి సీజన్లో జీవాల సంరక్షణపై దృష్టి సారించాలి. ఏమాత్రం ఆదమరిచినా కాపాడుకోవడం కష్టం. మేకలు, గొర్రెల కాపరులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జీవాలను సంరక్షించుకోవచ్చంటున్నారు పశు వైద్యాధికారి డాక్టర్ కొర్లకుంట కిషోర్. ప్రస్తుత వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. రోజురోజుకు మరింత పెరుగుతాయి. అయితే మేకలు నలుపు రంగులో ఉండడం వల్ల గొర్రెల కంటే ఎక్కువగా ఉష్ణ తాపానికి గురవుతూ ఉంటాయి. మేకలు, గొర్రెలు మండు వేసవిలో అనారోగ్యం బారిన పడకుండా, అవి వడదెబ్బకు గురి కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని పెంపకందారులకు తెలియజేస్తున్నారు పశు వైద్యాధికారి డాక్టర్ కొర్లకుంట కిషోర్. అదే వేసవికాలంలో అయితే గొర్రె సహజంగా ఉష్ణ సంబంధిత ప్రాంతాల్లో పెరుగుతున్నా కూడా ఈ అధిక వడగాళ్ళు, అధిక వేడి గాలులు లేకపోతే అధిక వేడి ఉన్నప్పుడు తట్టుకునే శాతం తక్కువగా ఉంటుంది. దానివల్ల మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ జీవాల పెంపకంలో మీరు ఎండాకాలంలో ఏదైతే ఇబ్బందులు అనుకుంటున్నారో ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. ముందుగా మీరు ఉదయమే 6 గంటల సమయంలో జీవాల్ని మేపుదల కోసం బయటకు తీసుకొచ్చినట్లయితే 10 గంటల వరకు ఇక సుమారుగా ఒక 3.5-4 గంటల కాలం వరకు మేతలో ఉంటాయి. మేతలో ఉండటం వల్ల అవి పోషణ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ఈ 10-11 తర్వాత వచ్చినటువంటి ఎండ తీవ్రతకి ఎక్కడో చోట చెట్ల నీడల్లో కానీ తాత్కాలికంగా ఏర్పరచుకున్న షెడ్లలో కానీ ఉంచుకున్నట్లయితే మీరు వీటిని కొంచెం రక్షించుకునే వాళ్ళు అవుతారు. అట్లనే ఈ గ్రామ కంటాలు, గ్రామ శిఖాలు, చెరువాయి భూములు, చెరువు శిఖాలు వీటి దగ్గర కొంచెం తేమ శాతం అధికంగా ఉండడం వల్ల పచ్చిగడ్డి మేత దొరకటానికి, పచ్చిగడ్డి లభ్యత ఉండటానికి అవకాశం ఉంటుంది. మీరు అటువంటి ఏరియాలని గ్రామ సభల్లో లేకపోతే గ్రామ పంచాయతీకి సంబంధించిన ఒక పరిమిత అనుమతులతోటి మీరు ఆ ఏరియాల్లో గొర్రెలు పెంచుకుని పచ్చి మేత సౌలభ్యత ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. అట్లనే చెరువు శిఖాల్లో మీరు స్టైలో హమేటా లేకపోతే కో1, కో4 అంటే సామూహికంగా అందరు కలిసి యాదవ సోదరులందరూ ఈ కాలంలో నాటుకున్నట్లయితే మీకు చెరువులు వర్షాకాలం జూన్ కాలం వచ్చి వర్షాలతోటి చెరువులు ఉండేసరికి ఒక కోత మీ యొక్క గొర్రెల కోసం అందుబాటులోకి మేత రావడానికి అవకాశం ఉంటుంది. వేసవిలో జీవాల వసతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. గాలి, వెలుతురు వచ్చే విధంగా షెడ్లను నిర్మించుకోవాలి. షెడ్లపై తాటాకులు, వరిగడ్డి, చొప్ప లాంటివి కప్పి
స్ప్రింక్లర్ల ద్వారా నీటిని చల్లుతూ ఉండాలి. షెడ్ల నిర్మాణం కూడా చేసేటప్పుడు పైన ఎక్కువగా రేకులు లాంటివి కాకుండా చల్లని తనాన్ని ఇచ్చేటువంటి తాటి ఆకులు కానీ లేకపోతే చొప్ప వంటి లేదా వరిగడ్డి వంటి వాటిని వేస్తూ వాటిపైన కూడా ఈ ఎండాకాలం వరకు నీరు చల్లుకుంటూ కొంచెం లోపల షెడ్ యొక్క అంతర్నిర్మాణం చల్లగా ఉండేటట్టు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అట్లే కొన్ని రకాల ప్రభుత్వ పథకాల ద్వారా షెడ్ల కన్స్ట్రక్షన్ కోసం సబ్సిడీ రాయితీలు కూడా అందజేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఈజీఎస్ ద్వారా కూడా యాదవ సోదరులు లేకపోతే పశు వైద్యులు పశు కాపర్లు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఉన్నటువంటి పశువుల సంఖ్యను బట్టి గొర్రెల సంఖ్యను మేకల సంఖ్యను బట్టి ఈజీఎస్ ద్వారా సబ్సిడీ తోటి షెడ్ నిర్మాణం చేసుకోవచ్చు. వడదెబ్బకు గురైన జీవాలను చల్లటి ప్రదేశంలో ఉంచి వెంటనే చికిత్స అందించాలి. విటమిన్లు, కాల్షియం, ఎలక్ట్రోబూస్ట్ పౌడర్ కలిపిన లీటరు ద్రావణాన్ని తాగించాలి. ఏవైతే జీవాలు ఇట్లా ఎండల్లో తప్పనిసరైన పరిస్థితుల్లో మేపాల్సిన అవసరం వచ్చినప్పుడు కొన్ని వడదెబ్బకు గురవుతూ ఉంటాయి. ఇట్లా సొమ్మసిల్లిపోయేటువంటి జీవాలని మరి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యశాలకు కానీ పశు వైద్యాధికారి సలహాలు తీసుకొని వెంటనే వైద్యం చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఎండాకాలంలో ఎక్కువగా ఏం జరుగుతుందంటే చర్మం చల్లబట్టడం కోసం, శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవడం కోసం చర్మం చుట్టూ ఉన్నటువంటి రక్తనాళాల యొక్క తీవ్రత అంటే రక్త ప్రవాహం ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల చర్మ సంబంధించిన రోగాలు గొర్రెలకి మేకలకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇట్లా మీకు అనుమానం వచ్చి వడదెబ్బ తగులుతున్న గొర్రెలు సొమ్మసిల్లిపోవటం, ఒంటరిగా నిలబడి ఉండటం, మేత మేయకుండా ఉండటం, ఎక్కువగా కొంచెం నీరు దొరికినా కూడా నీటికాడ నిలబడి ఉండటం, నీరు ఎక్కువగా తాగటం, శ్వాసక్రియ కూడా అధికంగా ఎక్కువగా అప్పటిదాకా మేసేటువంటి గొర్రె ఆగిపోయి ఎక్కువ ఎగశ్వాస పీల్చడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని వాటి వల్ల జీర్ణశక్తి పూర్తిగా మందగించిపోవటం వల్ల తిన్న తిండి అరగకపోవడం వల్ల పారుడు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి గొర్రెని మీరు ఏమంటే గుర్తుపట్టాలి. దానికి ఎక్కువగా ఈ ఎలక్ట్రాల్ పౌడర్స్ దొరుకుతూ ఉంటాయి, తక్కువ ఖరీదులోనే ఉంటాయి. సోడియం, పొటాషియం కలిగి ఉన్నటువంటి, కాల్షియం కలిగి ఉన్నటువంటి చిన్న చిన్న మినరల్ మిక్చర్ పొట్లాలు లేకపోతే వాటితో పాటు ఎలక్ట్రోలైట్ పౌడర్ ప్యాకెట్లు దొరుకుతాయి, తక్కువ ఖరీదే ఉంటుంది. వాటిని తీసుకొచ్చి వాటిని అందుబాటులో మీరు గంటల తరబడి అట్లా ఇచ్చుకుంటూ అంటే గంటకి అట్లా ఇచ్చుకుంటూ పోయినట్టయితే ఆ రోజులో దాన్ని ఆ ప్రభావం నుంచి ఆ ఎండ తీవ్రత నుంచి దాన్ని మనం కాపాడుకుంటూ వాళ్ళు అవుతాం. అట్లనే సాయంత్రం పూట కూడా 5 తర్వాత ఎండలో నుంచి పూర్తిగా బయట ఎండ తీవ్రత తగ్గాక 5 కాడ నుంచి సాధ్యమైనంత వరకు చీకటి పడేంత వరకు మళ్ళీ మేపుదలకు తీసుకెళ్ళటం చేసుకుని ఉంచుకుంటే మంచిది. రాబోయే తొలకర్లు పడబోయే వర్షాలకి చాలా రకాల రోగాలు గడ్డి ద్వారా లేకపోతే విపరీతమైనటువంటి మేతల లభ్యత ద్వారా లేకపోతే మురికి ప్రదేశాలు ఏర్పడటం ద్వారా గొర్రెలకి తొందరగా అటాక్ అయ్యేటువంటి వైరల్, బ్యాక్టీరియల్, పారాసైటిక్ డిసీజెస్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటి నుంచి కాపాడుకోవటం కోసం ఖచ్చితంగా పశువైద్యుని సంప్రదించి ఏమేమి టీకాలు రాబోయే రోగాలకు ఏమేమి టీకాలు లభ్యంగా ఉన్నాయో చూసి 15 రోజుల గ్యాప్ తోటి చిటుకు రోగం కానీ, పీపీఆర్ కానీ, గురక రోగానికి సంబంధించిన టీకాలు, గాలికుండుకు సంబంధించిన టీకాలు, ఇట్లా కాళ్ళకు వచ్చేటువంటి పుళ్ళకి, నోటి పుళ్ళకు వచ్చేటువంటి సంబంధించిన టీకాలను కూడా అన్ని రకాల టీకాలని మనం వాటికి అందుబాటులోకి తీసుకురావాలి. అన్నీ కూడా ఉచితంగా ప్రభుత్వం ద్వారా లభ్యమవుతున్నాయి. వాటన్నిటిని సద్వినియోగం చేసుకుని మీ జీవాలకి ఆ టీకాలను వేయించినట్లయితే వర్షాకాలంలో రాబోయే రోగాల నుంచి మనం ముందుగానే వాటిని రక్షించుకున్నటువంటి వాళ్ళం అవుతాము. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చేసుకుంటూ అనారోగ్యానికి దూరంగా ఉంటున్నారు. పెరటి తోటలను ఏర్పాటు చేసుకుని స్వయంగా కూరగాయలు పండించుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో మిద్దె తోటలు పెంచుతున్నారు. ఈ కోవలోనే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఇంటిలో ఉన్న ఖాళీ స్థలంలోనే కూరగాయలు, పూలు, పండ్లను పండిస్తూ వాటిని వినియోగిస్తున్నారు. మనకు ప్రతిదినం కావలసిన విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు పండ్లు, కూరగాయల్లో లభిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యానికి మంచి పోషకాలు ఉన్న పండ్లు, కూరగాయలు ప్రతిదినం తీసుకోవడం తప్పనిసరి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన పోషకాలను అందించడంలో పండ్లు, కూరగాయలు ప్రాముఖ్యత వహిస్తాయి. ఎంతో ఉపయోగకరమైన వీటికి బయట మార్కెట్లో ఎక్కువ ధరకు లభిస్తున్నాయి. అంతేకాదు, రసాయన ఎరువులతో పండించడం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. ఇది గమనించి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గూడవల్లి గ్రామానికి చెందిన పొట్లూరు సాంబశివరావు దంపతులు ఇంటి పెరట్లోనే పండ్లు, కూరగాయలు, పూల మొక్కలు పెంచుకుంటున్నారు. రసాయనాలు లేని తాజా రుచికరమైన కూరగాయలు, పండ్లను అతి తక్కువ ఖర్చుతో పొందుతున్నారు. నేను ఈ మొక్కలు పెంచడం అనేది మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా
మేము కావాలని ఈ 4 సెంట్ల స్థలంలో ఒక 1/2 సెంట్ ఖాళీ అట్టి పెట్టుకుని మొక్కలకి ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఇవాళ యూట్యూబ్ వచ్చినాక అందరు పెంచుతున్నారు, కానీ నాకు ఈ మొక్కలు పెంచడం అనేది 20 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. 20 సంవత్సరాల నుంచి కూడా ఈ మొక్కలు ప్రతి ఒక్కటి మొక్క పెంచుకుని ఈరోజు ఇలా చేయడం జరిగిందండి. ఈ మొక్కలు చూస్తున్నారు, టమాటా మొక్కలు. అది 3 గజాలు బై 3 గజాలు అంటే మొత్తం 9 చదరపు గజాలండి. 9 చదరపు గజాల్లో ఈ రోజు వరకు 100 కేజీలు పైన వేయటం జరిగిందండి. ఇంకా మీకు ఆ చెట్లు 30-40 కేజీలు ఉన్నాయండి. కాకరపాది ఉందండి. ఈ కాకర చెట్లు కూడా విపరీతమైన కాపు ఉందండి. ఆ కాపు రావడానికి కారణం ఏంటంటే దానికి కాపు కాసటానికి అనుకూలంగా ఉండే ఏర్పాట్లు చేయాలండి. అట్లాగే వంకాయలు కూడా కొయ్యటం జరిగింది. అది ఈ రోజుకి 4 అడుగుల పైన ఉందండి. ఇంకొక 4 అడుగులు వస్తుందండి. 4 అడుగులు ఎలాగూ అంటే దాని చుట్టూ మీరు పందిరేసింది చూశారండి. ఆ పందిరి అలా పైకి ప్యారలల్గా కాసుకుంటూ వెళ్ళిపోతాయండి ఆ కొమ్మలవి. అలా చేయటం ఎందుకు అంటారండి, ఆ వంగ చెట్టు అయినా కాయల బరువు ఎక్కువయ్యి అది కింద పడితే కాయ కుళ్ళుడు వస్తుందండి. ఇలా అయితే ఇప్పుడు ఆ కాయలకు కూడా ప్రతి చోట ఎక్కడికక్కడ సపోర్ట్ కనపడకుండా తాళ్ళతో సపోర్ట్ ఇస్తూనే ఉంటానండి. ఏది కూడా కొమ్మ ఇరగకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే కూడా మనకు వస్తుందండి. అలాగే ప్రతి సంవత్సరం 1 చెట్టు 2 చెట్లు నేను తోటకూరని అలా పెంచి ఆ విత్తనాలు అందరికీ ఇస్తానండి. ఇది మనకి వెనకటి నుంచి వచ్చిన తోటకూర అండి. అలాగే మీరు బెండ చెట్లు చూశారు కదండి, ఆ బెండ చెట్టు చుట్టూ బోర్డర్ అండి. ఆ ఉండ కొంచెంలోనే ఆ బోర్డర్లో మనం పెంచడం మూలాన బాగా మా ఇంటికి సరిపోవటమే కాదండి, మా ఇంటికి కాదు మా పిల్లలకు కూడా సరిపోయేటట్టు వస్తాయండి. అట్లాగే క్యాలీఫ్లవర్ అండి. ఈ రోజు వరకు అది ఎంత అద్భుతంగా వచ్చిందంటే మాకు కూడా వచ్చిన వాళ్ళందరూ దాన్నే చూస్తున్నారండి, ఆ కాలీఫ్లవర్ని. అట్లాగే సుక్కకూర ఏం చేశామంటే అది మా జామ చెట్లు ఉన్నాయండి. ఆ జామ చెట్లు కింద ఎలాగూ పీకేసేదే కదా అన్న ఉద్దేశంతో పెట్టాము. అది కూడా బాగానే వచ్చిందండి సుక్కకూర. సేమ్ ప్యారలల్ గోంగూర అండి. గోంగూర అది ఇప్పుడు ఈ ఆకుకూరలు అవి తీసేస్తామండి. ఈ పెరుగుతూ ఉన్న ముందుకి ఈ ఆకుకూరల పని అయిపోతుంది, మనం తీసేస్తాం, అవి పెరగటం కాబట్టి సరిపోతుందండి. అట్లాగే మీరు జాంకాయలు చూశారు కదండి, నిజంగా ఈ జాంకాయలు అండి చెట్టు పెరిగిపోయింది ఇలా అంత చెట్లు ఎందుకు అంటారండి. మనం క్రోమింగ్ చేసుకుంటామంటే ఎక్కడికక్కడికి ఇప్పుడు ఈ జామ చెట్లు ఆ చిన్న చెట్లనే 10 కాయలు, ఆ కాయ ఎంత చక్కగా ఉందో కూడా మీరు చూశారండి. ఆ తీపి కూడా ఉంటుందండి. 10 రకాల ఆకుకూరలు, ఒక 5 రకాల పూలు ఈ కొంచెం చెట్లోనే ఈ కొంచెం స్థలంలోనే మనం పెంచడం జరుగుతుందండి. అందమైన పెరటి తోటలను రూపొందించాలంటే మొక్కలు నాటాలనే తపన ఉంటేనే సరిపోదు. క్రమం తప్పకుండా రోజు వాటికి సమయం కేటాయించాలి. సహజమైన వాతావరణంలో మొక్కల పెంపకం వల్ల ప్రకృతితో మమేకమయ్యామన్న భావన కలుగుతుంది. ఇది మానసికంగా సంతోషాన్నిస్తుంది. పెరట్లో కాసిన కూరగాయలను వండుకుని తింటే వాటి రుచే వేరు. పెరటి తోటల పెంపకం వలన ఆరోగ్యమే కాకుండా ఇంటివారందరికీ తీరిక వేళలో మొక్కల మధ్య పనిచేయడం ద్వారా మనోల్లాసం, ఆహ్లాదం లభిస్తుందని చెబుతున్నారు. మేము ఇట్లా ఆర్గానిక్గా అన్నీ పండిస్తామంటే ఇంట్లో పండించినాయి కాబట్టి బాగా టేస్టీగా ఉంటున్నాయి, మెత్తగా ఉంటాయండి. ఊరికనే ఉడికిపోతాయి. బాగా బయటికి కొన్నాయి అయితే అసలు గట్టిగా ఉంటాయి. ఇవి బాగా మెత్తగా ఉండి టేస్టీగా ఉంటాయి. మా పిల్లలకి మేము అసలు ఎక్కువ బయటికి కొనమండి కూరగాయలు. అందుకే మేము ఇంత ఆరోగ్యంగా ఉన్నామేమో అని అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంటికి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ని ఇస్తూ ఉంటామండి, పక్కింటి వాళ్ళకి వాటికి పంచుతూ ఉంటామండి. అందరికీ పచ్చళ్ళు పట్టుకోవడానికి మా లైన్లో అందరికీ ఇచ్చామండి. బెండలు, కాకరలు, టమాటాలు, క్యాబేజీ. ఈ సంవత్సరం క్యాలీఫ్లవర్ వచ్చిందండి. గోంగూర, వంకాయ బాగా టేస్టీగా ఉంటాయి. మేము ఎప్పుడు యూరియాలు కానీ అవి ఏమి వేయవండి. అందుకని మెత్తగా వెళ్ళిపోతూ ఉంటాయి, మెత్తగా ఉడుకుతూ ఉంటాయి, టేస్టీగా కూడా బాగుంటాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవు 4 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 33 నుంచి 41 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశముంది. నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతి గల ప్రాంతాలలో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర్లు వేసుకోవచ్చు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా నీటి వసతి తక్కువ ఉన్న ప్రాంతాలలో ఆరుతడి పంటలకు నేల స్వభావం బట్టి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. వరిలో కాండంకుళ్ళు తెగులు గమనించడమైనది. నివారణకు ప్రొఫికొనజోల్ 1 మిల్లీలీటర్ లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరి పంట దుబ్బు చేసే దశ నుండి అంకురం దశ వరకు పొలంలో 2 సెంటీమీటర్ల నీరు నిలువ ఉంచాలి. అంకురం దశ నుండి పూత దశ వరకు నీటి లభ్యతని బట్టి పొలంలో 2 సెంటీమీటర్లు లేదా 5 సెంటీమీటర్లు నీరు నిలువ ఉంచాలి. నీటి లభ్యత బాగా తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆరుతడి పద్ధతిలో నీటి తడులు ఇవ్వాలి. సల్ఫైడ్ దుష్ప్రభావం గమనించిన వరి పంటలో మొక్క వేర్లకు తగినంత గాలి తగిలే విధంగా మురుగునీటిని తీసివేయాలి. అదేవిధంగా పొలాన్ని సన్న నెర్రలు వచ్చే వరకు ఆరబెట్టి మళ్లీ నీరివ్వాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రొథయోలిన్ 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరిలో కాండం తొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఎకరాకు 10 కిలోల చొప్పున వేసిన రైతులు పొట్ట దశలో 0.3 మిల్లీలీటర్లు క్లోరాంట్రినిలిప్రోల్ లేదా టెట్రానిలిప్రోల్ 0.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుతం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల వలన వరిలో ఆకునల్లి, కంకినల్లి ఆశించే అవకాశం ఉంది. నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెసిఫిన్ 1 మిల్లీలీటర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. అయితే కంకివెన్ను 10% కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే మందులను పిచికారీ చేసుకోవాలి. కంకివెన్ను 10% కన్నా ఎక్కువ పైకి వచ్చినట్లయితే మందుల పిచికారీ చేసినచో దిగుబడి తగ్గుతుంది. మొక్కజొన్న పూత దశ ఏర్పడే 10 రోజుల ముందు నుండి కంకి ఏర్పడిన 25 రోజుల తరువాత వరకు పంట బెట్ట పరిస్థితులను తట్టుకోలేదు. కావున రైతులు పైరుకు జీవ సంరక్షక నీటి తడులు ఇవ్వవలెను. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్నలో పాముపొడ తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు తెగులు ఆశించిన కింది భాగంలో 1 లేదా 2 ఆకులు తీసివేయాలి. ప్రొఫికొనజోల్ 1 మిల్లీలీటర్ లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిన్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. మామిడిలో తేనెమంచు పురుగు, తామర పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు మొగ్గ దశలో డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా 0.3 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.3 గ్రాముల థయోమితాక్సామ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. కాయలు బఠానీ గింజ సైజులో ఉన్నప్పుడు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పురుగుల నివారణతో పాటు తోటకు 1% యూరియా లేదా 1% నత్రజని మరియు పొటాషియం మిశ్రమ మందును మామిడికాయలు నిమ్మపండు పరిమాణంలో ఉన్నప్పుడు 20 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చెయ్యాలి. మామిడిలో పిందె రాలుటను నివారించేందుకు 2.5 మిల్లీలీటర్ల ఫ్లానోఫిక్స్ మందును 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.